హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిచెల్ స్టార్క్ ఆడిన అన్ని టీమ్స్ ఫైనల్స్ ఆడినాయి, అన్ని టీమ్స్ గెలిచినాయి, ఒక ఆర్సీబీ తప్ప. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంటేనే బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫైనల్స్, సెమీఫైనల్స్ లాంటి గేమ్స్ ఆడినారంటే వాళ్ళ టీంలో ఉండే ప్లేయర్స్ 2.0 వర్షన్కి మారుతూ ఉంటారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంటేనే బిగ్ గేమ్ ప్లేయర్స్. ప్రెషర్ మ్యాచెస్ విన్ అయ్యే టీం అని ఆల్రెడీ వరల్డ్ క్రికెట్లో ఒక ట్యాగ్ ఉంది. అయితే ఆస్ట్రేలియన్ లెజెండరీ పేసర్ మిచెల్ స్టార్క్ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అని చెప్పొచ్చు. అతనే కాక ఇంకా చాలా మంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్సే. కానీ ఈ వీడియోలో కేవలం మిచెల్ స్టార్క్ గురించే మాట్లాడుకుందాం. మిచెల్ స్టార్క్ లీగ్ గేమ్స్ లేదా బైలాటరల్లో ఫెయిల్ అవుతాడేమో కానీ నాకౌట్స్ అండ్ ఫైనల్స్ లాంటి గేమ్స్లో బిగ్ మ్యాచ్ స్టార్క్ మోడ్ ఆన్ చేస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు బిగ్ గేమ్స్లో స్టార్క్ సూపర్గా పర్ఫామ్ చేశాడు. టీంకి అతను అవసరం ఉందంటే అతను ఎలాగైనా తన 100% ఇచ్చి మరీ తన టీంని గెలిపించుకుంటాడు. కానీ మిచెల్ స్టార్క్ ఒక ఆర్సీబీకి ఆడినప్పుడు మాత్రమే ఫైనల్స్కి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆర్సీబీకి ఎందుకు గెలవలేదో మీకు అర్థమవుతుంది. అయితే మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024లో హిస్టరీలోనే నిలిచిపోయి బైగా మారిండు. అతన్ని కేకేఆర్ వాళ్ళు ఆక్షన్లో 24.75 crores పెట్టి కొన్నారు. అప్పుడు చాలా మంది కేకేఆర్ని అండ్ స్టార్క్ని ట్రోల్ చేశారు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం స్టార్క్ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ ఇనిషియల్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఫెయిల్ అయ్యాడు. వికెట్స్ తీసుకోకపోవడం, రన్స్ ఇవ్వడం ఇలా చాలా చేశాడు. అయినా కానీ మిచెల్ స్టార్క్ని కేకేఆర్ వాళ్ళు బ్యాక్ చేశారు. కానీ దునియాలోనే ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన మిచెల్ స్టార్క్ వాళ్ళ టీంకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మ్యాచెస్లో పర్ఫామ్ చేశాడు. ఎస్ఆర్హెచ్తో క్వాలిఫైర్ 1లో సూపర్గా బౌలింగ్ వేసిండు. ఫస్ట్ ఓవర్లోనే హెడ్ని క్లీన్ బౌల్ చేసిండు. కేవలం 34 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయ్యిండు. సేమ్ అలాగే ఫైనల్స్లో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి తన అన్ప్లేయబుల్ డెలివరీస్తో దుమ్ములేపిండు. మిచెల్ స్టార్క్ అభిషేక్ శర్మకు వేసిన బాల్ అయితే బాల్ ఆఫ్ ది ఐపీఎల్ అనొచ్చు. అలాగే ఫైనల్స్లో కూడా 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యిండు. మరోసారి తన కెరియర్లో ఫైనల్స్లో కప్ కొట్టిండు. అయితే మిచెల్ స్టార్క్ తన కెరియర్లో ఆడిన ప్రతి టీంతో 7 times ఫైనల్స్ ఆడిండు, 7 times కప్ కొట్టిండు. నెంబర్ 1 బిగ్ బ్యాష్ 2012లో బిగ్ బ్యాష్లో స్టార్క్ సిడ్నీ సిక్సర్స్కి ఆడుతుండే. అప్పుడు ఫైనల్స్లో పెర్త్ స్కార్చర్స్ పైన 4 ఓవర్స్లో 2 for 40 స్పెల్తో మస్తు బౌలింగ్ వేసిండు. అప్పుడు సిడ్నీ తరపున కప్ కొట్టిండు. నెంబర్ 2 T20 ఛాంపియన్స్ లీగ్ 2012. మీకు గుర్తుంటే 2012, 2013 ఆ టైంలో ఛాంపియన్స్ లీగ్ అనే టోర్నమెంట్ జరుగుతుండే. ఐపీఎల్ టీమ్స్, బిగ్ బ్యాష్ టీమ్స్ ఆడుతుండే. అయితే సిడ్నీ సిక్సర్స్ టీం సౌత్ ఆఫ్రికన్ లయన్స్తో ఆడిన మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 1 for 36 స్పెల్తో మరోసారి సిడ్నీ తరపున కప్ కొట్టిండు. నెంబర్ 3 2015 ఓడిఐ వరల్డ్ కప్. న్యూజిలాండ్తో ఆస్ట్రేలియా 2015లో ఫైనల్స్ ఆడింది. ఈ మ్యాచ్లో బ్రెండన్ మెకల్లమ్ని మిచెల్ స్టార్క్ తన అన్ప్లేయబుల్ డెలివరీస్తో ఆగం చేసి డకౌట్ చేసిండు. అతను ఆ రోజు న్యూజిలాండ్ బ్యాటర్స్కి చుక్కలు చూపెట్టిండు. స్టార్క్ వేసిన 8 ఓవర్స్లో కేవలం 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా క్లర్క్ క్యాప్టెన్సీలో కప్ కొట్టిండ్రు. స్టార్క్ ఆ సీజన్లో తీసిన 22 వికెట్స్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. నెంబర్ 4 2021 T20 వరల్డ్ కప్. మళ్ళీ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఫైనల్స్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చిండు. కానీ ఈ మ్యాచ్లో వార్నర్ అండ్ మార్ష్ 50sతో స్టార్క్ మరోసారి ఫైనల్స్లో కప్ కొట్టిండు. నెంబర్ 5 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. 2023 WT ఫైనల్స్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆడినాయి. స్టార్క్ ఓన్లీ గ్రేట్ వైట్ బాల్ బౌలరే కాదు, గ్రేట్ రెడ్ బాల్ బౌలర్ కూడా. ఇండియాని ఆస్ట్రేలియా వాళ్ళు కమిన్స్ అండ్ స్టార్క్ కాంబినేషన్లో చుక్కలు చూపెట్టిండ్రు. స్టార్క్ 2 innings లో 4 వికెట్స్ తీసిండు. దాంట్లో విరాట్ కోహ్లీ అండ్ అజింక్య రహానే లాంటి కీ వికెట్స్ ఉన్నాయి. సో అప్పుడు కూడా హెడ్ 100తో ఆస్ట్రేలియా కప్ కొట్టింది. నెంబర్ 6 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్. స్టార్క్ బిగ్ గేమ్ ఎక్స్పీరియన్స్ అంతా ఇంతా కాదు. అతను ఓడిఐ వరల్డ్ కప్ 2023లో ఇండియా మీద ఇండియాలో సూపర్గా బౌలింగ్ వేసిండు. అతను 10 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసిండు. దానిలో ఇన్ఫామ్ కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అండ్ మొహమ్మద్ షమి ఉన్నారు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఈజీగా చేస్ చేసి కప్ కొట్టిండ్రు. నెంబర్ 7 2024 ఐపీఎల్ ఫైనల్స్. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ ఆడక 9 years అవుతుంది. ఏదో ఇంజురీతో మిచెల్ స్టార్క్ ఆడకపోతుండే. కానీ స్టార్క్ని 2024లో కేకేఆర్ వాళ్ళు పిక్ చేశారు. సో ఇక అతను మరోసారి తన ఎక్స్పీరియన్స్తో ఐపీఎల్ ఫైనల్స్లో 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. మరో 7th time ఫైనల్స్ ఆడి 7 cups కొట్టిండు.
ఇక మిచెల్ స్టార్క్ 2014 అండ్ 2015లో ఆర్సీబీ తరపున ఆడిండు. అతను ఎన్ని లీగ్లు ఆడినా కప్ కొట్టిండు. కానీ ఆర్సీబీకి ఆడినప్పుడు 2 సీజన్స్లో 27 మ్యాచెస్ ఆడి 34 వికెట్స్ తీసిండు. అయినా కానీ ఆర్సీబీ తరపున స్టార్క్ ఫైనల్స్కి వెళ్ళలేదు అండ్ కప్ కొట్టలేదు. మిచెల్ స్టార్క్ ఎంతటి బిగ్ గేమ్ ప్లేయర్ అయినా కానీ అతను తన లైఫ్లో ఆడిన ఒక టీంతో కప్ కొట్టలేదంటే అది వన్ అండ్ ఓన్లీ ఆర్సీబీ అవుతుంది. ఇక అది స్టార్క్ దురదృష్టమో లేక ఆర్సీబీ దురదృష్టమో మీరే చెప్పాలి. కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.